హాయ్ శేఖర్. హాయ్ సన్నీ. బాగున్నావారా? నేను బాగున్నారా? మరి నువ్వు బాగున్నావారా? నేను కూడా బాగున్నారా? అరే నీకు ఎంతమంది పిల్లలురా? నాకు 2 అబ్బాయిలురా. మరి నీకురా? నాకు కూడా 2 అబ్బాయిలురా. అవునారా? మరి నీకెంతమంది రా శర్మ? నాకు ఒక పాపరా, మా ఇంటి మహాలక్ష్మిరా. ఓ అమ్మాయారా? అవునురా. మరి అబ్బాయిలు లేరారా? లేరురా, మళ్ళీ అమ్మాయి అవుతుందేమని కొద్దిగా భయంగా ఉందిరా. అరే ఇది నీ తప్పు కాదురా. నీ వైఫ్ అబ్బాయిని కడడం చేత కాదేమోరా. ఓ ఇదంతా నా వైఫ్ వల్ల. నా ఇన్ని రోజులు ఇద్దరు ప్రాబ్లం అనుకున్నారా? అయితే ఇంటికి వెళ్ళి దాని సంగతి చెప్తా. సరే. ఒసే సంజన, ఎక్కడ ఉన్నావు? బయటికి రా. వస్తున్నావా? వస్తున్నానండి. ఏంటండి ఈ రోజు చాలా కోపంగా ఉన్నారు? ఎప్పుడు ఇంత కోపంగా ఉంటారే? ఇన్ని రోజులు నా వైఫ్ లా కాకుండా అన్ని నువ్వే అనుకున్నా, కానీ నేను నమ్మి మోసపోయానే. ఏమైందండి? నేను మిమ్మల్ని ఏం మోసం చేశాను? ఏ మోసం చేసావా అంటే కొడతా. కోపడకండి, మీకు గుడ్ న్యూస్ చెప్తా. ఏంటే నువ్వు నాకు చెప్పే గుడ్ న్యూస్? నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అండి. ఈసారి కనుక మగబిడ్డ పుట్టకపోతే నిన్ను పుట్టేదాన్ని ఇద్దరిని కలిపి చంపేస్తా. ఎందుకు డాడీ మమ్మీని అలా కొడుతున్నావు? అసలు నీకేం తెలుసా? ఇదంతా నువ్వు పుట్టడం వల్లనే. నువ్వెందుకు పుట్టావే ఫస్ట్? పాపను ఎందుకు కొడుతున్నారండి? పాప తప్పేముంది? బాబు పుట్టకపోతే పాపను కొడతారా? పాప ఏం చేసిద్దండి? నన్ను ఎదిరిస్తావా? నీకెంత ధైర్యమే? కడమారుతున్న జీవితం కలకలోని ధారణ, కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలిన, వెలుతురైన ప్రతిదినం చూపుతోన్న వేదన, అందమైన బతుకున అలజడి కలరేగనా. ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం, చీకటి ముసిరిందే చిటికల్లోనా, తీరదు నీ శోకం, మారదు ఈ లోకం, తరములు ఎన్నైనా నీకు సైతేనా. శర్మ, బాగున్నారా సార్ గారు? బాగుండట్లే కానీ నీ వైఫ్ ఎందుకు కొడుతున్నావు? నా వైఫ్ కి అబ్బాయిలు లేరు సార్, అందుకనే దాన్ని చంపేస్తున్నా. ఒరే శర్మ, చిన్నప్పుడు నువ్వు ఎంత టాలెంటెడ్ స్టూడెంట్ రా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? మరి ఏం చెయ్యను సార్. ఏం చేయడం ఏంటి శర్మ? ఆర్ యూ ఫర్గాట్ 10th క్లాస్ లో సైన్స్ లో ఏం చెప్పాను? ఏం చెప్పాను సార్? పుట్టేది అమ్మాయి అబ్బాయి అని డిటర్మైన్ చేసేది నీ వైఫ్ కాదురా, అంటే ఆడవాళ్ళు కాదురా. నువ్వు అంటే మనం మగవాళ్ళం. పుట్టేది బాయ్ ఆర్ గర్ల్ అని డిసైడ్ చేసేది మగవాళ్ళ క్రోమోజమ్స్. మర్చిపోయావా శర్మ? ఓ సార్, నాకు ఉన్న మగవాడితనంతో అహంకారంతో అన్ని మర్చిపోయాను సార్. అయితే ఇంటికి వెళ్ళి క్షమాపణ అడుగుతాను సార్. ఇప్పటికీ పోయిందేం లేదు. ఇంటికి వెళ్ళి నీ భార్యని క్షమాపణలు అడిగి తనని జాగ్రత్తగా చూసుకో. అసలుకే ఇప్పుడు తను ప్రెగ్నెంట్. సరే సార్. సంజన. ఏంటండి వస్తున్నా? సారీ సంజన, నన్ను క్షమించు. ఎందుకండి? ఇన్ని రోజులు నిన్ను ఇంత బాధ పెట్టాను కదా. మీకు ఎప్పటి నుంచో చెప్పాలని ప్రయత్నిస్తున్నానండి, కానీ మీరు వినే పరిస్థితిలో లేరండి. సరే సంజన, సారీ. అబ్బాయి అమ్మాయి అనేది ఆడవాళ్లకు అసలు ఏం సంబంధం లేదు. కానీ ఆడవాళ్లకు అసలు ఏం సంబంధం లేదు. డోంట్ కిల్ గర్ల్ బేబీస్, దే ఆర్ ఈక్వల్ టు బాయ్స్. బ్రతుకు ముళ్ళ బాటలు చెత్త స్నేహితురాలైతివి.
కన్నీళ్లు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లి వైద్యవి, వెనుక ఎందు వెళ్ళినప్పుడు వెన్ను తట్టిన భార్య వైద్యవి. ఇలా రకరకాల అవతారాలు తనదైన శైలిలో చక్కగా పోషించుతూ అందరికీ కావలసినది సకాలంలో అందిస్తూ అక్షయ పాత్రడ అందరికీ అన్ని అందిస్తున్న స్త్రీమూర్తికి ఆధారాభివందనం.